ఉన్నత చదువులు, ఉద్యోగం, మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన భారతీయులకు ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులు అయోమయానికి గురి చేస్తున్నాయి. నకిలీ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులుగా చేరి నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న పలువురిని అధికారులు అరెస్ట్ చేశారు. విద్యార్థులు నకిలీ వర్సిటీలో చేరేందుకు అక్రమంగా అమెరికాలో నివసించేందుకు సహకరించిన మరో 8 మంది దళారీలను అదుపులోకి తీసుకున్నారు. అమెరికా H-1B వీసాల్లో కఠిన నిబంధనల వ్యవహారం ఇంకా పచ్చిగా ఉండగానే మరో వ్యవహారం భారతీయుల్ని ఉలికిపాటుకు గురి చేస్తోంది. అమెరికాలో వెలుగులోకి వచ్చిన విద్యార్థి వీసా అక్రమాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అరెస్టైన వారిలో ఎక్కువ శాతం తెలుగువారే ఉన్నారు. అమెరికాలో అక్రమ వలసదారులు పెరుగుతున్న నేపథ్యంలో వారి ఆట కట్టించేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో వీరందరూ అరెస్టయ్యారు. అమెరికా విద్యా విధానంపై పరిపూర్ణమైన అవగాహన లేకనే తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో దాదాపు 4800కు పైగా వర్సిటీలున్నాయి. వాటి నాణ్యతను, అవి సాధిస్తున్న పరిశోధనల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే. కాని అవేవీ పట్టించుకోకుండా సులువుగా సీటు దొరికే వాటిలో చేరిపోతున్నారు. అడ్డదారుల్లో అక్రమంగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మరోవైపు మంచి విశ్వవిద్యాలయాల్లో విద్య పూర్తి చేసిన కొందరు విద్యార్థులకు ఉద్యోగాలు రావడం ఆలస్యమవుతోంది. ఇలాంటి వారు వీసా గడువు ముగిసిపోకుండా ఉండేందుకు నకిలీ విశ్వవిద్యాలయాల్లో చేరుతున్నారు. తరగతులకు వెళ్లడం అవసరం లేకుండా ఉండే ఈ వర్సిటీల్లో చేరి నకిలీ ధృవపత్రాలు సృష్టిస్తూ కొలువులు సంపాదిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అరికట్టేందుకు, అక్రమంగా నివాసముంటున్న వారిని పట్టుకునేందుకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐస్ శూల శోధన నిర్వహించింది. ఈ రహస్య ఆపరేషన్లో భాగంగా డెట్రాయిట్లో ఫర్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉన్నత చదువుల పేరుతో అమెరికాకు వచ్చే నకిలీ విద్యార్థుల్ని గుర్తించేందుకే ఈ పథకం వేశారు. కేవలం విద్యార్థి వీసా కోసం ఏర్పాటు చేసిన నకిలీ వర్సిటీ కాబట్టి ఇందులో తరగతులు జరగవు, పరీక్షలు ఉండవు. కేవలం స్టూడెంట్స్ నుంచి డబ్బులు తీసుకుని వీసాలిస్తారు. ఇందుకోసం 8 మంది దళారీలు 600 మందిని అక్రమంగా చేర్చేందుకు ప్రయత్నించి అధికారుల వలలో చిక్కారు. వీరిని భరత్ కాకిరెడ్డి, సురేష్ కందల, ఫణిదీప్ కర్నాటి, ప్రేమ్ రాంపేసా, సంతోష్ సామా, అవినాష్ తక్కళ్లపల్లి, అశ్వంత్ నూనే, నవీన్ ప్రతిపాటిగా గుర్తించారు. అమెరికా హోంల్యాండ్ విభాగం అదుపులో ఉన్న భారతీయ విద్యార్థుల భవితవ్యం నేడో రేపో తేలనుంది. హోంల్యాండ్ విభాగం సృష్టించిన నకిలీ విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థుల్ని, వారిని చేర్పించిన 8 మందిని అక్కడి ఇమ్మిగ్రేషన్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత వారిని భారత్కు తిప్పి పంపించవచ్చునని భావిస్తున్నారు. కానీ దళారీగా వ్యవహరించిన 8 మందికి మాత్రం అమెరికా చట్టాల ప్రకారం శిక్షలు పడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇమిగ్రేషన్ ఫ్రాడ్ చేసిన వాళ్ళను ఇలా ఎంట్రాప్మెంట్ చేస్తూ పట్టుకునడం వాళ్ళకు ఆనవాయితీ. ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం దే డిడ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఓవర్ ద డికేడ్స్. అయితే యూనివర్సిటీలో చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఎందుకంటే అక్కడ Day 1 CPT అంటే కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అనే ఒక వర్క్ పర్మిట్ దొరుకుతుందని అందులో చాలామంది జాయిన్ అయ్యారు. మోస్ట్ లైక్లీ ఆల్ దీస్ స్టూడెంట్స్ని ఏంటంటే డిపోర్ట్ చేస్తారు. జైల్లో పెట్టడం అంటే ఒక 1-2 days ఉంచుతారు మళ్ళీ కస్టడీలో. తర్వాత డిపోర్టేషన్ చేస్తారని నా 99% నమ్మకము. తర్వాత కాకపోతే ఏంటంటే ఈ స్టూడెంట్స్ని ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో 5-6 మంది ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం పనిష్మెంట్ సివియర్గా ఉంటుందని అనుకుంటున్నాము. భారతీయ విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా మోసం చేయలేదని నిరూపించగలిగితే వారిని భారత్కు తిరిగి పంపే అవకాశాలున్నాయని తెలుగు అసోసియేషన్స్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్ని విడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు అసోసియేషన్స్ శక్తి మేర కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. మనం చేయగలిగింది ఇమిగ్రేషన్ అధికారులతో కానీ ఎవరితోటైనా మన పిల్లాడు తెలియకనే ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు కానీ కావాలని చేయట్లేదనే విషయాన్ని స్పష్టత చేయటం ఇప్పుడున్న మన ముందున్న ఒక కర్తవ్యం. అంటే మన పిల్లలు తెలివిగల వాళ్లే. కాకపోతే ఏంటంటే ఆ సరి అయిన విద్యా విధానం మీద అవగాహన లేక అట్లా వెళ్ళారు తప్పించి అమెరికాని మోసం చేయటం కోసం మనం చేయట్లేదు అన్న విషయాన్ని స్పష్టత చేస్తే ఈ అసోసియేషన్స్ కానీ ఇవి అన్నీ కూడా అవే ప్రయత్నంలో ఉన్నాయి. ఖచ్చితంగా పిల్లాడికి న్యాయం జరగటానికి, అంటే న్యాయం మీన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి బయటపడి కనీసం ఇండియాకు వచ్చి చక్కగా బతకడానికైనా అవకాశం, ఆ విధంగా కూడా మనం ఇమిగ్రేషన్ అధికారులను కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది పొరపాటు జరగటం తప్పించి కావాలని మన పిల్లలు అందులో ఇరుక్కోలేదు అనే విషయాన్ని స్పష్టత చేయాలని చెప్పి మేమందరం ప్రయత్నిస్తున్నాం.
ఏదో ఒక విధంగా అమెరికాలో స్థిరపడాలన్న ఆతృత భారతీయ విద్యార్థులకు సమస్యలు తెచ్చిపెడుతోంది. అమెరికాలో సుమారు 12 లక్షల మంది విదేశీ విద్యార్థులుండగా వారిలో భారతీయులు 2,27,199 మంది. వారిలో ఎక్కువ మంది అమెరికాలోనే ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలనుకుని వెళ్లినవారే. అయితే 2 ఏళ్ల చదువు, 3 ఏళ్ల ఓపీటీ పూర్తయిన తర్వాత H-1B వీసాలు రానివారు ఆందోళనతో రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. కొందరు అడ్డదారులు తొక్కి ఇబ్బందులు పడుతున్నారు.